ప్రేమకి కండిషన్ ఉండకూడదు అంటుంటారు. ప్రేమకి కండిషన్ లేకపోవడానికి అదేమన్నా చాలా చవకైన విషయం కాదు కదా! అన్నిటికన్నా చాలా పిరిమైనది. చివరికి ఈశ్వరుడి ప్రేమని పొందాలి అన్న కొన్ని కండిషన్స్ ఉన్నాయి. విష్ణు స్తుతి చూస్తే ఔషధే చింతయేత్ విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుర్త్యాగే శ్రీధరం ప్రియ సంగమే అన్నారు. అంటే ఏంటి? మీ ప్రాబ్లమ్స్కి ఔషధం విష్ణు ఎప్పుడు ఎదుగుతారంటే భోజనేచ జనార్దనం, అంటే మీ పంచేంద్రియాలు ఒకటే విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు. శయనే పద్మనాభం, అంటే పద్మనాభుడు పడుకున్నప్పుడు ఎలాగా సృష్టి కోసం ఆలోచించాడు, మీరు అదే పని కోసం ఆలోచించినప్పుడు. యుద్ధే చక్రధరం దేవం, అంటే మీరు చేసే పని ఎలాగుండాలి అంటే ఇంక తిరుగు ఉండకూడదు. మీరు తిన్నప్పుడు పడుకున్నప్పుడు అన్నీ ఒకటే ఆలోచిస్తే యుద్ధం చేసినట్టే కదా. మీ బుద్ధి ప్రజాపత్యంతో పోల్చారు, అంటే మీరు ఆలోచించేది మీరు చేసేది ఒకటైనప్పుడు. నారాయణం తనుర్త్యాగి, అంటే మీ శరీరాన్ని పూర్తిగా నారాయణుడికి అప్పజెప్పేసినప్పుడు మీరు చేస్తున్న కర్మతో, అప్పుడు మీరు ఆ శ్రీధరుడిని పొందగలరు అని చెప్పారు మనకి విష్ణు స్తుతిలో.